సాల్తమ్మి ఆపేద్దామా? హలో, ఇప్పుడే కదా మొదలెట్టాను. ఎన్ని ప్లాట్ఫామ్ టికెట్లు దిగుతాయో, మన పర్ఫార్మర్లు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో, ఈ రోజు గట్కేసర్లో మనకి వినపడ్డ ప్రతి హాంకు ఒక ఎలివేషన్. నిన్న రాత్రి యశ్వంత్పూర్లో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా మారి గట్కేసర్ సమీపంలోకి అయితే వచ్చింది. అసుర సంధ్య వేళలో మన రథాల యొక్క రాక్షస తత్వం ఏ రేంజ్లో ఉంటుందో చూసుకుందాము. స్లోగా సైలెంట్గా వెళ్ళే బళ్ళు కూడా వైలెంట్ అయిపోతాయి. హలో గైస్, వ్యూవర్స్ అందరికీ తిరిగి మళ్ళీ జర్నీవయ్య జంక్షన్స్కి స్వాగతం అండి. ఈరోజు అంటే నేను ఈ వ్లాగ్ రికార్డ్ చేస్తున్న రోజు డేట్ వచ్చేసి Jan 4th 2026 అనమాట. సో ఈ ఇయర్కి ఇదే మన ఫస్ట్ వ్లాగ్ అండి. సో ఇయర్ స్టార్టింగ్ విత్ రైల్ ఫ్యానింగ్ అనమాట. నాకైతే పర్సనల్గా అనిపించింది RFతో స్టార్ట్ చేస్తే బాగుంటుందని. సో అందుకని చెప్పి మనమైతే గట్కేసర్ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాము. సో జనరల్గా ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే గట్కేసర్ని ట్రైన్లు ఏ రేంజ్లో స్కిప్ కొడుతుంటాయో. మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, ఆడెవడో ఎగరేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. సో అందుకని గట్కేసర్కి అయితే మనం వచ్చేసామండి. స్లోగా సైలెంట్గా వెళ్ళే బళ్ళు కూడా వైలెంట్ అయిపోతాయి గట్కేసర్ వస్తుందంటే. సో మేమైతే కొంచెం గట్టిగానే ప్లాన్ చేసామండి ఈ RF సెషను. అన్నట్టు మీకు చెప్పడం మర్చిపోయాను, ఈరోజు మనతో పాటు రాయల్ ఇండియన్ రైల్వేస్ అని చెప్పి తమ్ముడు కూడా RFఏ అనమాట, మనతో పాటు ఈరోజు అయితే జాయిన్ అవుతాడు. సో మేమైతే ఈవినింగ్ లైట్ ఫెయిల్ అయ్యే వరకు వచ్చి RF చేద్దామని అయితే అనుకున్నాము. ప్రజెంట్ టైం వచ్చేసి 8 అయితే అయింది. సో ఎన్ని ప్లాట్ఫామ్ టికెట్లు దిగుతాయో, మన పర్ఫార్మర్లు ఏ రేంజ్ పర్ఫార్మెన్స్ ఇస్తారో మనమైతే లోపలికి వెళ్ళిపోయి చూసుకుందాము. సో లోపలికి వెళ్ళిపోయి మన వెయిట్ అయితే మొదలు పెట్టేద్దాం. సో మనమైతే గట్కేసర్ ప్లాట్ఫామ్ పైకి అయితే వచ్చేసామండి. సో మనకి ఈ గట్కేసర్ రైల్వే స్టేషన్ వచ్చేసి హైదరాబాద్ అవుట్స్కట్స్లో అయితే ఉంటుంది. సికింద్రాబాద్ జంక్షన్కి ఎగ్జాక్ట్గా 20 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. మనకి అన్ని స్టేషన్స్లో లాగానే 2 లూప్ లైన్లు, 2 మెయిన్ లైన్లు అయితే ఉంటాయి. సో ఓన్లీ ఒకే ఒక్క వెళితే ఏంటంటే మనకి మెయిన్ లైన్ ప్లాట్ఫామ్ సైడ్ అయితే ఉండదు. సో ప్లాట్ఫామ్ స్కిప్స్ అయితే ఉండవు మనకి ఇది వచ్చేసి లూప్ లైను. ఆ మధ్యలో ఉన్న 2 ట్రాక్స్ వచ్చేసి మెయిన్ లైన్ అనమాట, అప్ లైను, డౌన్ లైను. అండ్ అట్ సైడ్ కనుక చూసుకుంటే ప్లాట్ఫామ్ సైడ్ ఉండేది ఇంకో లూప్ లైను. సో ఇలా అయితే ఉంటుంది మనకి గట్కేసర్లో. మనకి ప్లాట్ఫామ్ సైడ్ మెయిన్ లైన్ లేకపోయినా ఏం పర్లేదు, ఉన్న 2 మెయిన్ లైన్స్కి మాత్రం మంచి క్లియరెన్స్ అయితే ఉంటుంది. 120+ అయితే స్కిప్ కొడతా ఉంటాయి అన్నమాట ట్రైన్స్ అన్నీ. సో ఈరోజు మన ఫస్ట్ పర్ఫార్మర్ 12706 సికింద్రాబాద్ నుంచి గుంటూరు వెళ్ళే ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ అయితే రాబోతున్నాడు. సో ఆ స్కిప్ అయితే తీసుకుందాము. మనం ఎంట్రీ ఇయటంతోనే మంచి 2 స్కిప్పులు అయితే పడ్డాయి. గుంటూరు ఇంటర్సిటీ సూపర్ ఫాస్ట్ ఒకటి, అండ్ హిసార్ జంక్షన్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఒకటి మంచిగా కొట్టుకుంటూ అయితే వెళ్ళారు. సో మనకి ఫాగ్ అయితే ఉంది, విజిబిలిటీ అనేది కొంచెం తక్కువ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ లైనప్లో ఎవడున్నాడు అని కనుక చూసుకుంటే ట్రాక్ పైన వాడు ప్రకటించే ప్రళయం. సో మీకు అర్థమైపోయే ఉంటుంది, మనం ఈ మధ్యనే వాడిని వ్లాగ్ అయితే చేశాము. సికింద్రాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్ నగర్ వెళ్ళే సూపర్ ఫాస్ట్ అయితే రాబోతున్నాడు. ఇప్పుడే చర్లపల్లి డిపార్ట్ అయ్యాడు. సో ఆ స్కిప్ అయితే మనం క్యాప్చర్ చేద్దాం. మెల్లగారా, ప్రళయమేరా నువ్వు.
చూస్తున్నారు కదా, మనకైతే మంచి స్కిప్పులు అయితే పడుతున్నాయి గట్కేసర్లో. అండ్ ఇప్పుడు నెక్స్ట్ లైనప్లో ఒక ఇంట్రెస్టింగ్ లైనప్ అయితే ఉంది. అది వచ్చేసి 12603 ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి చెర్లపల్లి వెళ్ళే సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అనమాట. వాడు వచ్చేసి ప్రజెంట్ 4.5 hour డిలేతో నడుస్తున్నాడు. సో మాకు నిన్న నైటే ఎస్ఆర్ రైల్ ఫ్యాన్స్ నుంచి అయితే అప్డేట్ అయితే వచ్చింది. నిన్న ఈవినింగ్ చెన్నై నుంచి డిపార్ట్ అయిన తర్వాత పొన్నేరి స్టేషన్లో వాడికైతే లోకో ఫెయిల్యూర్ జరిగిందనమాట. G9తో వచ్చాడు. సో అదైతే లోకో ఫెయిల్ అయింది. తర్వాత వ్యాగ్ 12B మోస్ట్ పవర్ఫుల్ లోకో అనమాట, అది వచ్చేసి రెస్క్యూ ఆపరేషన్లో ఉంది. సో వాడైతే ఇప్పుడు రాబోతున్నాడు. అదైతే మనం క్యాప్చర్ చేద్దాము. గుంటూరులో ఏమన్నా లోకో చేంజ్ చేసేస్తుంటే మనమైతే ఏం చేయలేము. లేదా వ్యాగ్ 12Bతోనే వచ్చాడంటే ఇది ఒక రేర్ క్యాప్చర్గా ఉంటుంది. సో ఇదైతే మనం క్యాప్చర్ చేసుకుందాం. వ్యాగ్ 12B రెస్క్యూ ఆపరేషన్. చూశారు కదా, మన సాంబార్ బండి వ్యాగ్ 12B వేసుకొని యమా రాయల్గా స్కిప్ కొట్టాడు గట్కేసరు. మంచి ఫీల్ అనిపించింది. చాలా రేర్గా చూస్తుంటాం అనమాట ప్యాసింజర్ ట్రైన్లకి వ్యాగ్ 12B. సో ఇది ఒక రేర్ క్యాప్చరు, మంచిగా అనిపించింది. ఇప్పుడైతే మనకి ఇండియాస్ ఫస్ట్ సంపర్క్రాంతి, డాడీ ఆఫ్ ఆల్ సంపర్క్రాంతిస్, KSK కర్ణాటక సంపర్క్రాంతి అయితే రాబోతున్నాడు. సో అదైతే మనం క్యాప్చర్ చేసుకుందాము. మీరు రిలాక్స్గా కూర్చొని స్కిప్పులు ఎంజాయ్ చేయండి, చాలా బాగుంటుంది స్కిప్పులు చూడటం. సో మనమైతే కర్ణాటక సంపర్క్రాంతిని క్యాప్చర్ చేద్దాం. దా ఈడు గట్టిగానే కొట్టేటట్టున్నాడు. ఎగరేసుకుంటా వెళ్ళావు కదరా. సికింద్రాబాద్ దానాపూర్ అయితే ఎగరేసుకుంటా వెళ్ళాడు గట్కేసర్లో. అది వెళ్తున్నప్పుడే మనకి అటు సైడ్ అయితే ఫాల్కన్ వెళ్ళిపోయాడు అనమాట సికింద్రాబాద్కి. సో అదైతే మనం మిస్ అయ్యాము. ఈవినింగ్ క్యాప్చర్ చేద్దాము ఫాల్కన్ని. అండ్ ఇప్పుడు మనకు ఒక ఇంట్రెస్టింగ్ ట్రైన్ అయితే రాబోతుంది. నిన్న రాత్రి యశ్వంత్పూర్లో ఏర్పడిన అల్పపీడన వాయుగుండంగా మారి గట్కేసర్ సమీపంలోకి అయితే వచ్చింది. అది తుఫాన్ డొరంటో అనమాట. సో తుఫాన్ డొరంటో ఇప్పుడే చర్లపల్లి స్కిప్ అయ్యాడు. మనకి ఇంకొక 5 minutesలో అయితే గట్కేసర్కి వచ్చేస్తాడు. సో అదైతే మనం క్యాప్చర్ చేద్దాం. మీరైతే చూసుకోవచ్చు, మనకి డేంజర్ గ్రీన్ సిగ్నల్ అయితే వేసాడు, ఫుల్ క్లియరెన్స్. ఓడియమ్మ బైక్ వేసుకొచ్చేసారు ప్లాట్ఫామ్ పైకి. తుఫాన్
చూశారు కదా తుఫాన్ దూరంతో స్కిప్ ఒక రేంజ్లో అయితే కొట్టాడు స్కిప్. వాడైతే 1.5 అవర్ డిలేతో ఉన్నాడు. ఆన్ టైం ఉంటేనే అదర కొడతాడు, అలాంటిది 1.5 అవర్ డిలే అంటే ఈ రేంజ్ స్కిప్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీయే. యాక్చువల్గా సికింద్రాబాద్కి 8:35కి అయితే రావాలి, వాడు 8కే వచ్చేసాడు. 35 మినిట్స్ బీటీ వచ్చాడు. 5 మినిట్స్ హాల్టింగ్ తర్వాత డిపార్చర్ అయితే పడాలి తుఫాన్ దూరంతోకి. సో ఎందుకో ఏమైందో తెలియదు కానీ 2 అవర్స్ అయితే ఆపేసాడు. 10కి డిపార్చర్ పడింది. సో డిలే కవర్ చేసుకోవడానికి ఈ రేంజ్ స్కిప్ అయితే ఖచ్చితంగా మ్యాండేటరీ అనమాట. వాడికి బల్లార్ష వరకు నాన్ స్టాప్ రన్ ఉంది. ఇప్పుడు మ్యాటర్ ఏంట్రా అంటే భద్రాచలం రోడ్ నుంచి సికింద్రాబాద్కి వెళ్ళే కాకతీయ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే అనౌన్స్ చేశాడనమాట గట్కేసర్లో. వాడికైతే ఇక్కడ స్టాప్ ఉంది అండ్ అది వచ్చేసి కరెక్ట్గా 3 కిలోమీటర్స్ దూరంలో ఉంది గట్కేసర్కి. అండ్ కొనార్క్ ఎక్స్ప్రెస్ కనుక చూసుకుంటే బీబీ నగర్ క్రాస్ అయ్యాడు ఇప్పుడే. మోస్ట్ లైక్లీ టు హ్యాపెన్ కాకతీయ ఎక్స్ప్రెస్ని ఇక్కడ లూప్ వేసి ఓటీ అయితే కొట్టిస్తాడు కొనార్క్తో. లేదంటే వాడు చెర్లపల్లిలో కూడా స్టాప్ ఉంది కాకతీయకి, చెర్లపల్లి వరకు వెళ్ళిపోయి అక్కడన్నా ఓటీ కొట్టించవచ్చు. సో చూద్దాము మనమైతే ఏం జరుగుతుందో, ఈ విజువల్స్ అయితే క్యాప్చర్ చేద్దాము. కాకతీయ ఎక్స్ప్రెస్ అయితే ఇప్పుడే అరైవ్ అయ్యాడు గట్కేసర్కి. G7 గుంతకల్ G7. కాకతీయ ఎక్స్ప్రెస్కి అయితే డిపార్చర్ పడిపోయింది గట్కేసర్ నుంచి. మనం అనుకున్న ఓటీ అయితే పడలేదు. మనం అనుకున్న ఓవర్టేక్ డ్రామా అయితే గట్కేసర్లో జరగలేదు. కాకతీయకి అయితే డిపార్చర్ పడి వెళ్ళిపోయింది. కొనార్క్ వచ్చి హోమ్ కాలింగ్ సిగ్నల్ దగ్గర అయితే ఆగున్నాడు. సో వాడికి క్లియరెన్స్ దొరికిందనమాట ఇప్పుడు. సో చూడాలి ఎంతలో కొడతాడో. హోమ్ కాలింగ్ సిగ్నల్ నుంచి స్టేషన్లోకి వచ్చేసరికి ఎంత స్పీడ్ అందుకుంటాడో చూద్దాము. సో కొనార్క్ అయితే క్యాప్చర్ చేద్దాము. డీసెంట్ స్కిప్. గట్కేసర్లో గోల్కొండ గర్జన యమా వైల్డ్గా ఉనింది. సో మంచి స్కిప్ కొట్టాడనమాట. మనకైతే నెక్స్ట్ టొరంటో అండ్ నాగపూర్ వందే భారత్ అయితే ఉంది. ఈ రెండు అయితే క్యాప్చర్ చేసుకొని మేమైతే బయటికి వెళ్ళి వస్తాము లంచ్ చేయడానికి. సో లంచ్ తర్వాత మనమైతే కంటిన్యూ చేసుకుందాము.
దుమ్ము లేసింది కదరా. ప్లాట్ఫామే సరిపోని స్టేషన్స్లో హాల్ట్ ఎందుకో, సగం కోచ్ బయటికి వెళ్ళింది. రీసెంట్గానే ఎల్హెచ్బి అయిన సికింద్రాబాద్ రేపల్లి ఎక్స్ప్రెస్ కూడా వచ్చింది, ఆగింది, వెళ్ళింది. ఈ టొరంటోకి మాత్రం ఇంకా డిపార్చర్ పడలేదు. సికింద్రాబాద్ నుంచి 12:50కి డిపార్చర్ పడాలి. టైం వచ్చి 1:30 అయితే అయింది, ఇంకా డిపార్చర్ పడలేదు. ఆడొస్తే ఆడిని క్యాప్చర్ చేసుకొని మనం అయితే లంచ్కి వెళ్దాం అనుకున్నాము. బట్ స్టిల్ అదైతే లేట్ అయ్యేలాగుంది. సో చూద్దాము ఎప్పుడు డిపార్చర్ ఇస్తాడో. ఈ టొరంటో కొట్టిన దెబ్బకి మేమైతే బయటికి వెళ్ళలేని పరిస్థితి అనమాట. సో అదైతే డిలే ఉంది కదా, సో అందుకని చెప్పి మేము ప్లాట్ఫామ్ మీదే ఫుడ్ అయితే తీసుకున్నాము. ఇంకా తప్పదు, ఏదో ఒకటి ఆకలితో ఉన్నప్పుడు లైట్గా అయితే తినాలి. సో అది టేస్ట్ ఎలా ఉందో మేము చెప్తాము. తినిన తర్వాత 120 రూపీస్ అయితే ఛార్జ్ చేశాడు. సో నేను మీకు చూపిస్తాను. సో మేమైతే ఇక్కడే ఫుడ్ తీసుకున్నాము, చికెన్ బిర్యానీ. ఇది 120 రూపీస్ ఛార్జ్ చేశాడు. సో తినిన తర్వాత టేస్ట్ ఎలా ఉందో చెప్తాము. మనకైతే విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వెళ్ళే వందే భారత్ ర్యాంప్ ఆడించుకుంటూ వెళ్ళాడు గట్కేసర్ని. సో మేమైతే లంచ్ అయితే కంప్లీట్ చేసేసాము. టేస్ట్ యావరేజ్గా ఉంది, మరి అనుకున్నంత వరస్ట్గా అయితే ఏం లేదు. ఓకే. అండ్ మనకైతే ఇంకా టొరంటోకి అయితే ఇంకా డిపార్చర్ పడలేదు సికింద్రాబాద్ నుంచి. సో వాడిని అయితే పక్కన పెట్టేద్దాము. సో మనకు వచ్చేసి నెక్స్ట్ శబరి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ అయితే డిపార్చర్కి రెడీగా ఉన్నాడు సికింద్రాబాద్లో. సో వాడి స్కిప్ అయితే మనం క్యాప్చర్ చేసుకుందాం.
సో ఫైనల్లీ మన సికింద్రాబాద్ హజరత్ నిజాముద్దీన్ డొరంటో స్కిప్ అయితే తీసుకున్నాము. సో శబరి వచ్చి మంచి స్పీడ్లో 125+ అయితే కొట్టుకుంటూ వెళ్ళాడు. సో దాని వెనకాలే ఉన్నిందనమాట మన డొరంటో ఎక్స్ప్రెస్. సో అందువల్ల లాస్ట్ మినిట్ క్లియరెన్స్ దొరికింది. సో అది వచ్చేసి మనకి యావరేజ్ స్కిప్ అయితే కొట్టాడు. సో నెక్స్ట్ వచ్చేసి మనకి భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ ఉంది, 3:30కి డిపార్చరు సికింద్రాబాద్లో. సో హాఫ్ అన్ అవర్ ఉంది ఇంకా టైం అయితే. సో ఈ హాఫ్ అన్ అవర్ మేము ఫోన్లో అయితే ఛార్జింగ్ పెట్టుకొని కాసేపు రిలాక్స్ అయితే అవుతాము. సో చూస్తున్నారు కదా, మనకైతే మంచి 3 స్కిప్పులు అయితే పడ్డాయి. భాగ్యనగర్, ఎస్సీఆర్ కింగ్ అండ్ బెంగాల్ టైగర్ అనమాట. సో సాయంత్రం అయింది, స్లాట్ బిజీ అయింది, లైనప్ ఇంట్రెస్టింగ్గా మారింది. ఈవినింగ్ ఎలివేషన్స్తో ఎంజాయ్ చేద్దాము. యాక్చువల్గా మనకైతే ఫాల్కన్ అయితే ఇంకా డిపార్ట్ అవ్వలేదు సికింద్రాబాద్లో. టైం వచ్చేసి 4:40 అయితే అయింది. సో మనకైతే ఇప్పుడు శాతవాహన అయితే రాబోతుంది. వాడికైతే డిపార్చర్ పడిపోయింది, చెర్లపల్లిలో ఉన్నాడు. సో ఎందుకో తెలీదు, ఫాల్కన్ అయితే ఇంకా డిపార్ట్ అవ్వలేదు సికింద్రాబాద్ నుంచి. సో ఇప్పుడైతే మనం శాతవాహన స్కిప్ అయితే క్యాప్చర్ చేద్దాము. అలనాటి పులి లాస్ట్ మినిట్ క్లియరెన్స్ ఫాల్కన్.
జస్ట్ ఇప్పుడే ఫాల్కన్ స్కిప్ అయితే చూశారు కదా. సో వాడైతే పల్నాడు వెనకాలే వచ్చాడనమాట. అందువల్ల లాస్ట్ మినిట్ క్లియరెన్స్ అయితే దొరికింది. సో ఆ క్లియరెన్స్తో స్కిప్ కొట్టుకుంటూ వెళ్ళాడు గట్కేసర్ని. ప్రజెంట్ టైం వచ్చేసి 5:30 అయితే అవుతుంది. మన వ్లాగ్ వచ్చేసి క్లైమాక్స్ పార్ట్కి అయితే వచ్చేసింది అనమాట. సో చీకటి అయితే పడిపోతుంది. చీకటి పడే కొద్దీ పర్ఫార్మెన్స్ అయితే పెరుగుతుంది. అసుర సంధ్య వేళలో మన రథాల యొక్క రాక్షస తత్వం ఏ రేంజ్లో ఉంటుందో చూసుకుందాము. సో ఇక్కడి నుంచి నేనైతే అసలు ఏం కనపడను, ఓన్లీ యాక్షన్ స్పీక్స్ అనమాట. సో నేను డైరెక్ట్గా ఎండ్ కార్డులు అయితే మిమ్మల్ని కలుస్తాను. వరుస పెట్టి స్కిప్పులు అయితే క్యాప్చర్ చేసుకుందాము. మళ్ళీ జీనైనా వేసి దొబ్బించుకున్నారు కదరా. బాబా ఎంతైనా క్వీనే.
సో ఇక్కడితో అయితే మన హై స్పీడ్ క్రాసింగ్స్ వ్లాగ్ అయితే ఇక్కడితో మనం ఎండ్ చేద్దామండి గట్కేసర్లో. సో టైం వచ్చేసి ఇప్పుడు ఆల్మోస్ట్ 7:30 అయితే అవుతుంది. మార్నింగ్ 8 నుంచి మొదలు పెట్టాము. ఆల్మోస్ట్ 12 అవర్స్ అయితే ఆర్ఎఫ్ చేసాము మనం ఈరోజు గట్కేసర్లో. నేనైతే ఫస్ట్ భయపడ్డాను, ఎలా ఉంటుందో 12 అవర్స్ ఆర్ఎఫ్, ఏమన్నా బోర్ కొడుతుందేమో అనుకున్నాను. బట్ అసలు టైమే తెలియలేదు. మంచి టైం అయితే స్పెండ్ చేసాము. క్వాలిటీ డే అనమాట ఒక రైల్ ఫ్యాన్కి ఇది. సో ఇక్కడితో అయితే ఈ వ్లాగ్ని మనం ఎండ్ చేద్దాము. సో ఈ హానెస్ట్ అటెంప్ట్ మీకైతే ఎలా అనిపించిందో చెప్పండి. సో ఆర్ఎఫ్ చేయటం అనేది అంత ఈజీ ఏం కాదు, చాలా డెడికేషన్, చాలా పేషెన్స్ అయితే కావాలి. సో మీకైతే ఎలా అనిపించింది ఈ హానెస్ట్ అటెంప్ట్ చెప్పండి, కామెంట్స్లో అయితే మెన్షన్ చేయండి. సో దీన్ని బట్టి మనం ఫర్దర్గా ఇంకెక్కడన్నా ఆర్ఎఫ్ అనేది చేయాలా వద్దా అనేది అయితే డిసైడ్ అవుదాము. సో నెక్స్ట్ ఒకవేళ ఆర్ఎఫ్ కనుక చేస్తే మాత్రం మంచి ప్లాట్ఫామ్స్కి ఇప్పుండే స్టేషన్ అయితే చూసుకుందాము, అది దూరమైనా పర్లేదు. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాము. అండ్ ఓవరాల్ నీకు ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది ఆర్ఎఫ్ అని కనుక చూసుకుంటూ. సో ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ఆర్ఎఫ్ అనమాట. సో మంచి ఎక్స్పీరియన్సే వచ్చింది. ట్రైన్లు కూడా మంచిగా స్కిప్ కొట్టాయి 120, 125 ప్లస్లో. ఈరోజు గట్కేసర్లో మనకి వినపడ్డ ప్రతి హాంకు ఒక ఎలివేషనే. సో ఆర్ఎఫ్ అయితే అలా జరిగిందనమాట ఈరోజు మనకి గట్కేసర్లో. సో ఫర్దర్ వ్లాగ్స్ కోసం మీరైతే సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. సో నెక్స్ట్ ఇది వచ్చి ఖచ్చితంగా ఒక ట్రావెల్ వ్లాగ్ అయితే ఉంటుంది. సో ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ ద గట్కేసర్.